ఓ మై గాడ్ నాన్న దండేసారు. మా దండలా మొత్తానికి వీళ్ళు బొట్టు కూడా పెట్టుకున్నారు కాబట్టి నేనైతే దండలు ఇస్తున్నా. చూద్దాం రాధిక ఎలా ఇస్తుంది. ప్రసాద్ ఇగో నాన్న, నీ 6 సంవత్సరాల బంధం ఇప్పటి నుండే దృఢంగా ఉండాలని ఏదో పెద్ద అవార్డు తీసుకుని అవర్లా కనిపిస్తుంది. బాధ్యతలు అది. సో ఇప్పుడు నేను మీ ఇద్దరు అంటే మా దగ్గరే పెళ్లి చేసుకున్నారు అన్నట్టుగా ఉండాలి కాబట్టి నెక్స్ట్ ఫ్యూచర్లో అమ్మాయి కోసమే మేము ఇదంతా తపన పడుతున్నాం. ఎందుకంటే అమ్మాయికి జరిగినటువంటి కొన్ని ఇష్యూస్ కొన్ని అన్నీ ఉన్నాయి కాబట్టి అవన్నిట్లోకి వెళ్ళి అమ్మాయి బయటకు వచ్చి నీ దగ్గర బాగుంటుంది కాబట్టి సో ఎప్పుడు మీరు ఇలానే ఉండాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ అమ్మాయికి దండేస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతా. కంగ్రాచులేషన్స్ హ్యాపీ కోసం ఎవరైనా ఫస్ట్ నువ్వేనా? ఇదేం నాన్న ఇంత పెద్ద ఉంది చూసినా ముడి పడిపోతుంది. అది వేసుకుంటలేడు. సూపర్. ఇక మంచి ప్రపోజ్ చేయి. ఇక ప్రపోజ్ నేను ఎప్పుడో చేసిన. రాధిక నువ్వు ఇట్లా చేస్తావా? ఒక మంచి పాట పాడి సో అంటే నువ్వు ఇంతగానం నిన్ను చాలా నమ్మి రిసీవ్ చేసుకున్నటువంటి ప్రసాద్ని నువ్వు ఎలా చూసుకుంటావు? సో నీ రిసీవింగ్ అని ఎలా ఉంటుంది ఎప్పటికీ? సో నీకు ఎన్ని మంచి అవకాశాలు వచ్చినా కూడా ఇంత మంచి అబ్బాయి దొరకడు అని నువ్వు థింక్ చేసుకొని ఉన్నావు కాబట్టి నీ హార్ట్లో ఉన్నటువంటి దాన్ని ఫీల్ అయ్యి చెప్పేసుకో. ప్రసాద్ ఎంత హ్యాపీగా ఉండాలి. దండేస్తే నువ్వు అట్లా కూర్చున్నావు ప్రసాద్. నేను ఇంకా ఇంకా ఏం చెప్పేది లేదు కానీ నువ్వు ఏ బ్యాడ్ సిచ్యువేషన్లు ఉన్నా అది నీతో ఏమి ఉన్నా లేకపోయినా అది మనీ విషయం కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు, ఏ బాధలైనా ఏ కష్టాలైనా నిన్న చావు చివరి వరకు నీతోని తోడుగుంటా. ఇంకా చెప్తాం అనుకుని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఏమన్నా చాలరా ఇంత నీకు. లవ్ యూ. నేను నిన్ను ప్రేమిస్తున్నా. సూపర్.